ఆహ్వానించి ఈ గొప్ప కార్యక్రమంలో మీతో పాటు మమ్మల్ని మీ సంతోషంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసినందుకు దామోదర్ రాజ్ నరసింహ గారిని మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు 6,956 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బీ స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది. ఈ వేదిక మీద ఉన్న మాకందరికీ డిసెంబర్ 7 నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బీ స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజ్ నరసింహ గారు ఏర్పాటు చేసింది. ఇక్కడున్న ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ప్రధానమైన కారణం నిరుద్యోగ సమస్య. ఈ ఉద్యోగ నియామకాల కోసమే లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైంది. వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఉద్యమించిండ్రో 10 సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరక ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే, ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులను పెట్టి అణచివేయాలని ఆలోచన చేసింది తప్ప నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించేనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడ